మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. చూశారు కదా, సాహిత్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ సూసైడ్ చేసుకుంది అని యాజమాన్యం, శివానీ కాలేజ్ యాజమాన్యము పేరెంట్స్ కి చెప్పి పిలిపించారు. అయితే అక్కడ చూస్తే శవమై తేలిన ఆ సాహిత్య ఒంటి మీద ఘాట్లు, మెడకి గాయము, గొంతు మీద గీరినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలని రేకెత్తించాయి. అయితే అదే రోజున ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా, కనపర్తి గ్రామస్తులందరూ కూడా కాలేజీని ముట్టడించారు. యాజమాన్యముని ఎలాగైనా అడిగి తీరాలి, అసలు ఏం జరిగింది అని గ్రామస్తులంతా కదిలి వచ్చారు. గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేశారు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది, ఈ కథ ఎక్కడి వరకు సాగింది అని తెలుసుకునే ప్రయత్నంగా సుమన్ టీవీ ఈ రోజు గట్ల కనపర్తికి వచ్చింది. ఇది అమ్మాయి పుట్టిన ఊరు. ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటి అనే పూర్తి విషయాల్ని వాళ్ళ ఊరికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం గట్ల కనపర్తిలో ఉన్నామండి. సాహిత్య పుట్టిన ఊరు, సాహిత్య పుట్టి పెరిగిన ఈ ఇంటికి వచ్చాము. ఒకసారి ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సరే, ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మేము శవాన్ని తీసుకెళ్ళాము అన్నారు, సాయంత్రానికి మళ్ళీ శవం తీసుకొని వచ్చారు. మా ప్రేక్షకులు కూడా అదే డౌట్, అసలు ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఆ బలగాలను చూసి మాకు మా పాప నాడు నుంచి మేము ఇక్కడ ఏమో చేయడం ఏంది, ఆ బలగాలు వాళ్ళ వల్ల ఆ కాలేజ్ యజమాని ఎవరు రావడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము మంచిగా చదవాలని ₹1,00,000 పెట్టి అలా జాయిన్ చేసి వచ్చామండి. నాకు శవాన్ని అప్పచెప్పిళ్ళు. మేము ఏమైందని అడిగితే మమ్మల్ని లోపలికి పంపిస్తలేరు, ఆ సీసీ ఫుటేజ్ కరెక్ట్ చూపిస్తలేరు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఒక కాలేజ్ యజమాని, ఒక ప్రిన్సిపాల్, మేము ప్రిన్సిపాల్ చూసి నమ్మే వాళ్ళ వచ్చినాం. ప్రిన్సిపాల్ ఇట్లా అయిందని మాకు ఫోన్ చేయాలా లేదండి? పై నుండి పడితే పాప ఎన్ని కాళ్ళు రెక్కలు ఇరగాలి, ఎంత తల పలికి రక్తం వెళ్ళాలి, ఎలాంటి బ్లడ్ చుక్క లేదు, ఆడ పడ్డకాడ పాపకు బ్లడ్ లేదు. జస్ట్ ముక్కుల నుండి నోట్లకి వెళ్ళి మేము డైరెక్ట్ ఇంజన్ తీసుకొచ్చి చనిపోయినాక తీసుకుపోయి డైరెక్ట్ ఆడ పడేసిందండి. ఏ హాస్పిటల్ పోలే, మ్యాక్స్ కేర్ పోతాను. చివరగా మీతో ఏం మాట్లాడారండి, ఏమంటున్నారు ఏసీపీ గారు? మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు ఇక్కడ ఏం చేయొద్దు అంటున్నాడు. మేము కంప్లైంట్ ఇచ్చి 4 గంటలు అవుతుంది. వాళ్ళు అక్కడే కాబోలే ఉన్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు. వాళ్ళకి అమ్ముడు వేయాలి మేడం, మమ్మల్ని ఎలాంటి మాట మాట్లాడకుండా లోపలి పోయి బరాబర్ చెక్ చేయకుండా మేము వార్డెన్లు రమ్మని చెప్పాం మేడం. వార్డెన్లు నైట్ వార్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెస్తారు సార్ విషయం అంది. ప్రతి ఒక్క రూమ్ కి ఒక వార్డెన్ ఉంటుంది. ఆ వార్డెన్ ఎందుకు వస్తలేరు? వార్డెన్లకు తెలుసుంటది విషయం ఏదో. బరాబరి వార్డెన్లు ఏమో చేసి ఉంటారు. నా పాపను ఓరలేదు మేడం, నా పాప సరిపోదు మేడం, నా పాప ఇంటెలిజెంట్ మేడం, అసలే సరిపోదు. చంపేసి తీసుకుపోయి ఆడ పడేసి ఆ సీసీ ఫుటేజ్ చూసిలా మేడం? సీసీ ఫుటేజ్ ఏమైనా క్లియరెన్స్ ఉందా? క్లియర్ లేదని చెప్పారు. ఆడ పడ్డ తర్వాత ఒక ఫోటో ఉంటుంది, ఆ నుంచి పడేది పడ్డదా మేడం? పడ్డది ఓకే, ఎంత రక్తం వెళ్ళాలి, ఎన్ని కాళ్ళు రెక్కలు ఇరగాలి, ఎట్లా ఉండాలి? ఏం లేదు మేడం, చంపేసి ఇచ్చారు. నా పాపను చదివిద్దామని వాళ్ళ తోలితే నాకు చంపేసి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని మేము కూడా బాధపడుతున్నాం. యాక్చువల్ గా బయట టాక్ అయితే మీరు వచ్చిన తర్వాత అప్పటి వరకు గ్రామస్తులందరూ ధర్నా చేసి సాయంత్రానికి మళ్ళీ పాపను తీసుకొచ్చేసారు అంటే వాళ్ళు ఏదో డీల్ మాట్లాడుకొని వచ్చేసారు. ఇంకా అమ్మాయి ఎలాగూ పోయింది కాబట్టి ఇంకేదో డబ్బులు తీసుకొని వచ్చేసారు అన్న అభిప్రాయంతో ఉండిపోతున్నారు బయట. మీరు ఒక్కసారి అది క్లియర్ గా చెప్పాలి. మీకు న్యాయం కావాలి అంటే మాకు న్యాయమే కావాలి, అమ్మాయికి ఏం జరిగిందని మాకు తెలియాలి అన్న ఉద్దేశంతో మాకు న్యాయమే కావాలి, ఎలాంటి డబ్బు అవసరం లేదని చెప్పాము. డబ్బులు ఇస్తే మా పాప వస్తుందా మరి? ఇప్పుడు నేనే 14-20 లక్షలు ఇస్తా, నా పాపని ఇస్తారా మరి? ఇవ్వమని చెప్పండి, ఇస్తా. డబ్బులు ఇస్తే తీసుకుంటాం అండి. మేము అనవసరంగా తీసుకుపోయి చంపేసి తీసుకొచ్చారు పడేసిల్లు మేడం. నాకు డాక్టర్ కావాలనే ఉద్దేశంతో అలా జాయిన్ చేస్తే నాకు శవాన్ని ఇచ్చిల్లు నా చేతి. పోస్ట్ మార్టం ఎంతసేపు జరిగిందండి? 1 అవర్ జరిగింది. 1 అవర్ చేశారు. ఎప్పటి వరకు రిపోర్ట్స్ ఇస్తా అన్నారు మీకు? 3 డేస్ పడుతుంది. రేపు మండే లేదా ట్యూస్డే ఇస్తా అన్నారు. అది స్టేషన్ పంపుతారట, మరి అలా ఏమైనా మాడిఫై చేస్తారా ఏమో తెలియదు మాకు. మాకు బరాబర్ వీడియో కావాలి అని అడిగారు కదా, అది వాళ్ళ దగ్గర పెట్టారా మీ అభిప్రాయాన్ని? చెప్పినామండి, తప్పనిసరి వీడియో కావాలని చెప్పారు. అంటే ఏమన్నా వీడియో తీసిల్లు కూడా, మా వాళ్ళు పిల్లలు తీసిల్లు.
అంటే ఎవరైనా మీ తరపున వాళ్ళు పోస్ట్ మార్టం టైం కి ఉన్నారు అక్కడ? ఉన్నారు. అవును. మొత్తానికి 4-5 రోజులు పడుతుంది ఏదైనా కూడా. అది వచ్చిన తర్వాత మేడం మమ్మల్ని లోపలికి తీసుకుపోయినాక అక్కడ రేటింగ్ చేపించారు, మమ్మల్ని సలార కొట్టిళ్ళు. ఒక్క బుట్టంత చేపన నా బిడ్డ బెడ్ తీసుకుపోయి చూసేద్దాం అని ఎట్లా చనిపోయింది దాని బెడ్ దాన్ని చూద్దాం అని అసలు పోనిచ్చలే. లైన్ గా పోలీసులు కూర్చోబెట్టి మెట్ల కాంచి అసలు పోనిస్తలేదు మమ్మల్ని ఆడ కూర్చొని మాకు మంచిలు ఇస్తాను లేడీ కానిస్టేబుల్ పెట్టిళ్ళు మాకు ఆడ ఎటు పోనీయకుండా. ఏది మీరు రూమ్ లోకి వెళ్ళినాక కూర్చోబెట్టారండి. మాకు అసలు ఏం జరిగింది ఏంటిది, అసలు పాప ఎప్పుడు చనిపోయింది మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకెవరూ చెప్పలేదు. ఆమె చనిపోయిన ప్లేసా మాకు చూపించలేదు. ఆమె పైనుంచి పడ్డదాన్ని సీసీ కెమెరాలో మాత్రమే కనిపించేటట్టు పెట్టారు. ఆమె కింద పడ్డది లేదు, అది మాకు కనిపించేటట్టు పెట్టలేదు, అది మాకు కనిపించలేదు. అసలు ఏం జరిగింది, ఎవరు ఏం చేసిర్రు మాకు అదంటే ఏం చెప్పలేదు మేడం. మాకేం చూపిస్తలేరు. మమ్మల్ని 2 గంటలు కూర్చోబెట్టారు వెయిటింగ్ అలా. మమ్మల్ని వార్డెన్ పిలిపియమన్నా పిలిపిస్తలేరు. ఎగ్జామ్స్ అని చెప్తారు. పిల్లలు అంతమంది 400 పిల్లలు ఇలా మా చెల్లెకి ఒక్కదానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది మేడం? అందరు ఉండాలి కదా, అందరికీ జరగాలి. అది మా చెల్లెని ఒక్కదాన్ని ఎందుకు? ఆమె అప్పటిదాకా 11:30 దాకా అందరితో చదువుకొని అందరితోటి మంచిగా ఉండి అందరి జోకులు చేసి నవ్వుపిచ్చిందంట. ఒక అమ్మాయిని అడిగితే చెప్పింది ఆమె, బాబాయ్ పోయి అడిగితే మంచిగా ఉంది. ఆమెకు అలాంటి ఆలోచన లేదు సార్, ఆమెకు అలాంటి ఆలోచన లేదు అంకుల్. ఒకవేళ రాత్రి అమ్మాయి బయటికి వస్తే కూడా వార్డెన్స్ ఖచ్చితంగా పైకి వెళ్ళాలన్నా కూడా ఒక గేట్ దాటి వెళ్ళాలి. ఆ గేట్లకు తాళాలు ఉన్నాయంట మేడం, ఆ గేట్ కూడా ఓపెన్ లేదంట. అంత పైకి అమ్మాయి వెళ్ళలేదు, ఆ గోడ ఎక్కలేదు, అబ్బాయిలే ఎక్కలేరు దాన్ని, అమ్మాయి అనేది ఎక్కలేదు అసలే. ఆమె ఎట్లా పడ్డది, ఆమెను ఎవరు పడేసిర్రు, అసలు ఆమెను ఎవరు చంపిర్రు, ఆమె ఏదైనా తప్పు అయితే మాకు చెప్పాలి కదా మేడం, మాకు చెప్పాలి. ఆమె చనిపోయిందంటే మేడం ఒక పోలీస్ రావాలి, ఫస్ట్ ఆయన చూసుకోవాలి, ఫస్ట్ ఆయన పంచనామా చేసినాక అక్కడ నుంచి బాడీని తీయాలి. ఆమె రైటింగ్ లెటర్ అన్నారు, ఆమె రైటింగ్ కాదు అది, ఆమె రైటింగ్ ముత్యాలు మేడం, ముత్యాలు. ఆమె రైటింగ్ చూస్తే ఎవరైనా కూడా ఇది కావాలి. ఏమన్నా ఇదివరకు బుక్స్ ఏమైనా ఉన్నాయండి? 10th క్లాస్ కానీ ఏదైనా బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. ఆమె తప్పు ఏమన్నా ఉంటే ఫస్ట్ పేరెంట్స్ కు చెప్పాలి. ఆమె చిట్టీలు రాసింది అంటారు, మరి చిట్టీలు రాస్తే ఫస్ట్ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా మేడం? ఎవరికి చెప్పుకోలేకపోతాను. అది ఎంత కొట్టుకొని చనిపోయింది, దాన్ని ఎంత అవస్థ పెడతాను. అట్లా ఇట్లున్నాయి. నేను ఒక మెడికల్ స్టూడెంట్ నే, నాకు తెలుసండి అన్ని. అది కొట్టుకొని దాని చేతులు ఇట్లా పిడికిలు పట్టుకుని చెంపల పైన కానీ ఎక్కడ ఇంత మరకలేదు. పైనుంచి కింద పడితే ముఖం అంతా ఇలా కావాలి, లావైపోవాలి, బ్లడ్ మొత్తం ఇట్లా కారాలి. ఎక్కడ లేదు, ముక్కులోకెళ్ళి మాత్రమే బ్లడ్ వచ్చి ఎంటకల కిందకి ఇట్లుంది. ఆమె కింద పడితే ఆ ప్లేస్ లో బ్లడ్ ఉండాలి, బ్లడ్ లేదు, మాకు చూపించలేదు, ప్లస్ మాకు చెప్పలేదు. అనాథ శవం లాగా తీసుకుపోయి ఎంజం తప్పు చెయ్యని వాడివి ఎంజం లో ఎందుకు వేస్తావు? అక్కడనే ఉంచాలి. పేరెంట్స్ కు చెప్పకుండా నువ్వు ఎంజం లో ఎట్లా వేస్తావు? అసలు మీరు ఫ్లెక్సీ మీద పెట్టిన ఫోటోకి ఆ అమ్మాయి శవానికి సంబంధమే లేదు. ఫోటో అది బతుకమ్మ రోజు దిగిన ఫోటో మేడం. ఆమె ఇష్టపడి లంగావోని మరి బాగా వీక్ అయింది చూడడానికి. ఫ్యామిలీ ఫోటో. సాహిత్యకి 2 చెల్లెళ్ళు, వాళ్ళమ్మ నాన్న. చూడడానికి కూడా అంత యాక్టివ్ గా ఉంది, ఆ నిర్ణయం తీసుకుంటుంది. శివాని కాలేజీలో ఒకటి అన్ని శివాని మళ్ళీ ఫెస్టివల్ చేసిండ్రు మేడం. అందులో ఆమె డ్యాన్స్ ఉంటది చూడండి, ఎంత బాగా చేసిందో ముందు లైన్ లో. ఆ వీడియో చూస్తే ఒకసారి. ఆమె అసలు ఎప్పుడు ఈ రైటింగ్ కు అందులో రాసిన రైటింగ్ ఏమన్నా ఉందా మేడం? ఆ సాహిత్య రైటింగ్ ముత్యాలు కంప్లీట్ వేరియేషన్ మొత్తం వేరే ఉంటది మేడం. మేము అనుకునేది ఆమె అసలు తప్పు ఎగ్జామ్ లో తప్పు రాసిన నీ రైటింగ్ చూసి మార్క్స్ ఇస్తారనా అని ఏం ధైర్యం చెప్పేది మేడం. నేను ఒకవేళ నీకు తెలియకున్నానని నీ రైటింగ్ కే నీకు మార్క్స్ ఇస్తారు దిద్దే వాళ్ళు, అంత బాగుంటది నాని నీ రైటింగ్ అని. చూసారు కదా. అయితే మీకు విజువల్స్ లలో ఆమె రాసిన లెటర్ అని వాళ్ళు చెప్పిన లెటర్ ని మీకు పక్కన పెడతాను విజువల్స్ లలో. ఇది ఇందులో చూడండి మేడం, ఫస్ట్ బెంచ్ నే కూర్చుంటది. ఇది ఆమె రాసిన బుక్ అంటండి. మీకు విజువల్స్ లలో పెట్టిన ఏదైతే ఉంటుందో లెటర్, అది దానికి దీనికి చాలా కంప్లీట్ వేరియేషన్ ఉంది.
ఉందని చెప్పాలి. మీకు స్క్రీన్ లో విజువల్స్ లలో పెడతాను ఆ లెటర్ కూడా, మీరు చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో హ్యాండ్ రైటింగ్. మళ్ళీ ఆ స్లిప్ కూడా అమ్మా చిన్న స్లిప్ ఏదో అందులో ఒక తప్పు ఉన్నది. జువాలజీ ఎగ్జామ్ నేను మంచిగా రాయలే, 5th రోజు ఉన్నది. బాటనీ ఎగ్జామ్ 4th లో, జువాలజీ ఎగ్జామ్ 6th. 5th డేట్ లో అసలు ఎగ్జామే లేదు. నేను 5th డేట్ రోజున జువాలజీ ఎగ్జామ్ బాగా రాయలేదు అని రాసిండు. జువాలజీ ఎగ్జామ్ బాగా రాయలేదని లెటర్ లో ఉంది మేడం. 5th రోజు అసలు ఎగ్జామే లేదు. 4th నా బాటనీ, 6th నా జువాలజీ. 5th రోజు ఎగ్జామ్ లేనప్పుడు నేను జువాలజీ మంచిగా రాయలేదని ఆ రోజు ఒకసారి డేట్ చూడండి మేడం. 5th రోజు ఎగ్జామే లేదు జరిగింది పాపకు. 6th రోజు జువాలజీ ఎగ్జామ్. ముందు రోజు నేను జువాలజీ మంచిగా రాయలేదని పాప ఎట్లా రాస్తుంది మేడం లెటరు? ఈ V6 ఏంటండి నాకు అది అర్థమైతలేదు మేడం. ఈ లెటర్ లో V6 అని పెట్టింది కదా, మాకేం అర్థమైతలేదు మేడం లెటర్ గురించి. అక్కడ మాకు ఈ లెటర్ చూపించలేదు వాళ్ళు. డాక్టర్ సాహిత్య గౌడు, డాక్టర్ ప్రభాకర్. మీరు అంత బాగా చూసుకున్నా మిమ్మల్ని నాన్న గురించి రాయలే, మమ్మీ గురించి రాయలే, ఓన్లీ హన్సిక డాక్టర్ కోసం నేను చనిపోతానంటే ఆమె గురించి ఈమె ఎందుకు బాధపడి చనిపోతుంది మేడం? మమ్మీ గురించో డాడీ గురించో బాధపడాలి. మీకు విజువల్స్ లో చూపించలేము ఎందుకంటే ఇక్కడ బ్లడ్ ఉంది కాబట్టి. అయితే దీంట్లో ఉన్న ఫోటో వీళ్ళు చూపించింది ఏంటంటే ఇక్కడ చెయ్యి మీద సారీ అని రివర్స్ లో రాశారంట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి రాస్తే ఇలా సారీ వస్తుంది, కానీ వాళ్ళు రాయడము ఇట్లా రాశారు. అంటే ఎదుటి వాళ్ళు ఎవరో సారీ అని గీసినట్టుగా ఉంది. అంటే ఏదో హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైతే గాయపరుస్తారో అలా గాయపరిచి దానికి ఇక్కడ సారీ అని రాసినట్టుగా ఇక్కడ ఈ ఫోటోలో తెలుస్తుంది. ఇక్కడ ఈ చెయ్యి దగ్గరే కాకుండా గొంతు దగ్గర కూడా గాయం ఉంది అని అంటున్నారు. అయితే వాళ్ళ అక్క చూసిందంట బాడీ మొత్తంలో కూడా ఈ గొంతు దగ్గర ఘాట్లు ఉన్నాయి అంటున్నారు. పొట్ట మీద కూడా ఘాటు ఉంది అంటున్నారు. పైనుంచి 3 ఫ్లోర్ల నుంచి కింద పడిన అమ్మాయికి దాదాపుగా చెయ్యి కాలు ఎక్కడైనా కూడా విరిగైనా ఉండాలి, చిన్నగా అయినా విరిగి ఉండాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా మొత్తం కూడా రక్తంతో నిండిపోయి ఉంది. అది కూడా ఘాట్లతో వచ్చిన రక్తం, అది పడితే వచ్చిన రక్తం కాదు అని వీళ్ళైతే చాలా అనుమానాలు ఉన్నాయి అసలు జరిగిన దాని మీద. అమ్మాయి ఎంత యాక్టివ్ గా ఉందంటే ముందు లైన్ లో మొత్తం శివాని కాలేజ్ డైరెక్టర్ అందరిలో కలిసి డాన్స్ చేయమన్నప్పుడు ముందు లైన్ లో ఉండింది మేడం. అట్లాంటి పాప పిరికితనంగా పైనుంచి ఎందుకు పడుతుంది మేడం? ఫస్ట్ లైన్ లో చూడండి ఆమె డాన్స్. ఆమె ఎన్సీసీ లా రివాల్వర్ కాలిస్తే 5 బుల్లెట్లు దానికి తగిలినాయి, ఒక 4గురికి. అందులో మా పాప ఫస్ట్. మీతో మరి ఎప్పుడు కూడా హాస్టల్లో నాకు ఇబ్బంది ఉందని ఎప్పుడు హాస్టల్లో ఎప్పుడు ఇబ్బంది అని మాత్రం ఎప్పుడు చెప్పలే మేడం. ఆమె చదువు గురించి కూడా ఎప్పుడు నాకు చదవలే. మమ్మీ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్టే ఇవి రాస్తా, నాకెందుకు మమ్మీ భయం? నేను ఇష్టమై తీసుకున్న సబ్జెక్ట్ కాబట్టి అసలు నేను భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. అంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే నమ్ముతారా మీరు? మేము ఆ పిల్ల సఖ్య అయితే ఆ పిల్ల తీసుకునే అంత కాదు. ఈడ ఎవరుండే పట్టుకే వాళ్ళ బాప అంత లేకుండా ఇల్లు కట్టబట్టి 3 ఆడపిల్లలు ఏం లేకపోయింది ఆయనకు, అట్లా చేసుకున్నది అంటే అట్లా కాదు. ఉండేదా అమ్మాయి? కావాలని ఏం చేసిండ్రో ఇంటి ఎదురుగానే కదా వాళ్ళ ఇల్లు. ఇవన్నీ మేము ఏనాడా పిల్ల బయటికే కనవాళ్ళే, ఎవరి తోటికి ఇట్లా గట్లా ఉండకపోయేదా అమ్మాయి కూడా. ఆయన ఆడపిల్లలు అయినా గాని అంత మంచిగా చదువుకున్నాడు. ఎవరింటికి పోకుండా పిల్లలు బయటికి పోకుండా చదువుకుంటే తండ్రి బాధ అయితే ఇప్పుడు మస్తు బాధ తోటి ఉంటాడు. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే లెటర్ మీకు ఆల్రెడీ లెటర్ అక్కడ వినిపించాను కదా నేను. అయితే ఇందులో జువాలజీ ఎగ్జామ్ రాయను, జువాలజీ ఎగ్జామ్ రోజు నైట్ 12 o'clock కి చనిపోతున్నా, V6 ని మిస్ అయితా చాలా అని రాసింది. ఈ లెటర్ వచ్చేసి 5th డేట్ అండి. 5th డేట్ న ఈ లెటర్ రాసింది. 6th న జువాలజీ ఎగ్జామ్ ఉంది. జువాలజీ ఎగ్జామ్ రాసింది కదండి, జువాలజీ ఎగ్జామ్ రాసింది. మధ్యలో ఇంకొక రోజు ఉంది, 7th రోజు. 7th రోజు కాకుండా 8th రోజు చనిపోయింది. 2 రోజుల గ్యాప్ వచ్చింది. ఇంకొకటి, ఈ లెటర్ మీద ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉందో నేను మీకు విజువల్స్ లో మళ్ళీ పెడతాను. బుక్ లో సేమ్ హ్యాండ్ రైటింగ్ లేదు. ఆ హ్యాండ్ రైటింగ్ లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేసింది, V6 ని చాలా మిస్ అయితా అని చెప్పింది. V6 అంటే ఏంటి? అదేమన్నా కోడా, లేదంటే వాళ్ళ రూమ్ నెంబరా, లేదంటే ఎవరిదైనా పేరా? ఇది మాత్రం తెలియాల్సింది. అండ్ నెక్స్ట్ కింద
నేను చాలా మిస్ అయితా V6 ని అని పెట్టిన తర్వాత నాలాంటి సైలెంట్ గా ఉండే వాళ్ళు ఉండి వేస్టే. అందుకే ఎవరికి చెప్పకుండా పోతున్నా. లాట్స్ ఆఫ్ మెమరీస్ విల్ దేర్ ఇన్ మై లైఫ్ విత్ యూ. ఈ విత్ యూ అన్నది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. నేను చనిపోయానని చదవకుండా ఉండకు. యూ విల్ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. మిస్ యూ, లవ్ యూ మై డాక్టర్ హన్సిక, మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఆ అమ్మాయి డాక్టర్ అవ్వాలి, నేను చనిపోయినా అని నువ్వు కూడా అట్లా ఉండిపోకు, డాక్టర్ కంపల్సరీ కావాలని దీంట్లో ఉంది. అయితే ఈ హ్యాండ్ రైటింగ్ కి మనం చూసిన హ్యాండ్ రైటింగ్ కి చాలా తేడా ఉంది. నెక్స్ట్ V6 అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ డేట్ ఏదైతే ఉందో 5th డేట్ న ఇక్కడ ఈ రోజున 5th డేట్ న ఇది రాసింది. మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది. మరి చనిపోవాలనుకున్న అమ్మాయి, సూసైడ్ చేసుకున్న అమ్మాయి 3 days మళ్ళీ ఎలా సర్వైవ్ అయింది? ఎందుకు సడన్ గా బిల్డింగ్ మీద నుంచి దూకింది? ఇంకొకటి మీకు సీసీ కెమెరాస్ ది చూపిస్తాను. ఆ సీసీ కెమెరాజ్ ఫుటేజ్ ఎలా ఉంది అంటే 6 గంటల 12 నిమిషాల 3 సెకండ్లు. ఆ టైంలో బిల్డింగ్ మీద నుంచి కిందకి ఎవరు లేరు. అదే టైంలో మళ్ళీ రిపీటెడ్ గా అదే టైం మెన్షన్ అయ్యి మళ్ళీ కింద ఒక ఆకారం కనిపిస్తుంది. అది ఆకారమా లేదంటే ఏదైనా మూట వేసారా, ఏదైనా కుక్క పిల్లు ఉందా, ఈ క్లారిటీ కూడా లేదు. అంత దారుణంగా ఉంది CCTV ఫుటేజ్. అయితే మేము చూసాం. ఇప్పుడు అసలు సెకండ్స్ వేరియేషన్ లేకుండా అక్కడ ఎలా వచ్చింది? అక్కడ జరిగిన ఆత్మహత్య కాదు, మర్డర్ అటెంప్ట్ అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మేము అనుమానాలు వ్యక్తం చేసామో ప్రతి ఒక్క దానికి కూలంకుషంగా సమాధానాలు అయితే రావాలి బయటికి. అది ACB ద్వారా గానీ యాజమాన్యం ద్వారా గానీ అని అయితే వీళ్ళు చూస్తున్నారు కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాహిత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతుందని చెప్పాలి. మొత్తానికైతే ACPని కలిసే ప్రయత్నం చేద్దాం. మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇలా జరుపుతున్నారని అయితే తెలుసుకుందాం. ఇక్కడ గ్రామానికి రావడానికి కారణం ముఖ్యంగా బయటికి వచ్చిన మాట, వీళ్ళు శవాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు తీసుకొని లావాదేవీలు జరిపి తీసుకొచ్చాము అన్న మాట ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకు మేము కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ గట్ల గణపతికి వచ్చాము. వరంగల్ నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేసి మనం టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడాము. అన్ని డీటెయిల్స్ ని ఏదైతే ఫుటేజ్ ఉందో CCTV ఫుటేజ్ గానీ మిగతా అన్ని కూడా హ్యాండ్ రైటింగ్ గానీ ప్రతి ఒక్కటి బుక్స్ గానీ ఆమె పాత బుక్స్ గానీ ఆల్బమ్స్ గానీ ప్రతి ఒక్కటి విజువల్స్ లో నేను మెన్షన్ చేస్తాను. మీరే న్యాయం అన్నది కరెక్ట్ గా చూసి మెన్షన్ చేయండి.